ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. Greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినం మనం దేవుని సన్నిధిలో ఉండటం దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానిద్దాం. Let's third chapter 15th verse. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం. ఇది పేతురు యొక్క ప్రసంగంలో మాట. ఏమంటున్నాడంటే పేతురు ఇశ్రాయేలుని చూసి, But ye denied the Holy One and the just, and desired a murderer to be granted unto you. So, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఇక్కడ ఈ వచనంలో 2 పదాలు మనం చూస్తున్నాం, డినయింగ్ అండ్ డిజైరింగ్. వాట్ దే హ్యావ్ డినైడ్? ఇజ్రాయేలులు దేనిని డినై చేశారు? డినై చేయడం, తృణీకరించటం, వద్దనుకోవటం, వదులుకోవటం. దేనిని తృణీకరించారు? ఎవరిని తృణీకరించారు అని అంటే, ద హోలీ, ద జస్ట్, పరిశుద్ధుడిని, నీతిమంతుణ్ణి వాళ్ళు ఏమనుకున్నారు? వద్దనుకున్నారు, తృణీకరించారు. పోనీలే అంతవరకు ఓకేనా అంటే, ఎవరిని కోరుకున్నారు? ఎవరిని ఆశించారు? ఎవరిని కావాలనుకున్నారు? నరహంతకుణ్ణి. చూసారా? వాళ్ళు చేసింది ఎంత పెద్ద పాపం ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని వద్దనుకున్నారు. నరహంతకుడైనటువంటి ఒక ఏమంటారు, భయంకరమైన క్రిమినల్ ఎవరు? బరబ్బా. అతడు మాకు కావాలని కోరుకున్నారు. సో విల్ ట్రై టు మెడిటేట్ ఆన్ దిస్. దీన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడు అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు అంటే ఎవరు? దేవుడే. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు అని ఇక్కడ పేతురు ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. ఆయన తప్ప పరిశుద్ధులు ఎవరు లేరు. ఒకసారి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, there is none holy as the Lord, for there is none beside thee, neither is there any rock like our God. 2nd chapter 2nd verse. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. ఎవరు లేరు. పరిశుద్ధుడు అని అంటే యెహోవా దేవుడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. సో పరిశుద్ధుడు అని ఇక్కడ చాలా మంది తండ్రి వేరు, కుమారుడు వేరు, యేసుప్రభు కొడుకే, తండ్రి కాదు, దేవుడు కాదని చాలా ఏమంటారు, వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే డిజర్న్మెంట్ లేదు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్ముడు వారిలో లేడు కాబట్టి వారికి అది అర్థం కాదు. ఆయనే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. అందుకే పేతురు ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధుణ్ణి వద్దనుకున్నారు అంటే మీరు దేవుణ్ణి వద్దనుకున్నారు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, రెవల్యూషన్ 15 chapter 4th verse. Who shall not fear thee, O Lord,
and glorify thy name, for thou only art holy. For all nations shall come and worship before thee, for thy judgments are made manifest. చదవమ్మా. 3-4 కలిసి నేను పాడుతాను. ప్రభువా, ప్రభువా, దేవా, దేవా, సర్వాధికారి, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయములకు రాజా, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను, నీ మార్గములు న్యాయములను, సత్యములనై ఉన్నవి. సత్యములనై ఉన్నవి. ప్రభువా, ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీవు మాత్రమే పరిశుద్ధుడవు. చూసారా? ఓన్లీ గాడ్ ఈజ్ హోలీ. నీవు మాత్రమే పరిశుద్ధుడవు. నీకు భయపడని వాడెవడు? నీకు భయపడని వాడెవడు? పరిశుద్ధునికి అందరూ భయపడాల్సిందే, ఎందుకంటే అందరూ పాపులే కాబట్టి. నిజాయితీ పరుడికి అందరూ భయపడాల్సిందే, ఎందుకంటే అందరూ లంచగొండలు, అందరూ మిగిలిన వాళ్ళందరూ లంచగొండలు కాబట్టి. ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఉంటే ఆయనకు అందరూ భయపడతారు. ఎందుకని? అతనిలో ఏ తప్పు లేదు కాబట్టి వీళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి భయపడతారు. అదేవిధంగా ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ పాపులం కాబట్టి అందరూ ఎవరు ఆయనకి భయపడాల్సిందే. నీ నామమును మహిమపరచని వాడెవడు? నీకు భయపడని వాడెవడు? నీ నామాన్ని మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసిదరని చెప్పుచు దేవుని చాలు. సో పరిశుద్ధుడు ఎవరనంటే దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆ పరిశుద్ధుణ్ణి మీరు వద్దనుకున్నారు అని ఇజ్రాయేలీలతో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా దేవుడు ఈ లోకములో యేసు ప్రభుని ఇంకా నమ్మని వాళ్ళందరితో మీరు మాట్లాడుతున్నాడు. ఏమనంటే పరిశుద్ధుణ్ణి, దేవుణ్ణి మీరు వద్దనుకుంటున్నారు. హీ ఈస్ ద ఓన్లీ హోలీ వన్. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటంటే రోమన్స్ 3:10, 3:23 చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే అందరూ పాపులే కదా, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. దెర్ ఇస్ నో జస్ట్. చదవమా 3:10 ఒకసారి చదువు. రోమన్స్ 3:10. రోమన్స్ 3:10 ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఒక్కడ కూడా లేడండి. ఎవడన్నా నేను నీతిమంతుడిని, నేనే తప్పు చేయలేదని అంటే వాడు అబద్ధికుడు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు ఎవరే అనంటే యేసుక్రీస్తు ప్రభువే, ద హోలీ వన్, ద జస్ట్. అటువంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు అయినటువంటి ఆ ప్రభువుని తృణీకరించి వద్దనుకొని ఎవరిని కోరుకున్నారండి వీళ్ళు? ఎవరిని కోరుకున్నారు? నరహంతకుణ్ణి. ఈ రోజున నీవు నేను కూడా నీవు కోరుకునేవి ఏంటి, నువ్వు వద్దనుకుంటున్నవేంటో ఒకసారి నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి. వాట్ యు ఆర్ డిజైరింగ్ అండ్ వాట్ యు ఆర్ డినయింగ్. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, బీయింగ్ ఏ బిలీవర్, బీయింగ్ ఏ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా, ఒక యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే వ్యక్తిగా, ఆయన సంఘములో సభ్యురాలిగా, ఆయన శిష్యురాలిగా నువ్వేం కోరుకుంటున్నావు, ఏం వద్దనుకుంటున్నావు? అది ఎలా తెలుస్తుందో తెలుసా? నీ జీవిత విధానాన్ని బట్టే. యువర్ లైఫ్ స్టైల్ ఎక్స్ప్రెసెస్ వాట్ యు ఆర్ డిజైరింగ్ అండ్ వాట్ యు ఆర్ డినయింగ్. నీ జీవిత విధానమే నువ్వేం కోరుకుంటున్నావో, ఏమి వద్దనుకుంటున్నావో తెలియజేస్తుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను, ఆ తర్వాత వాక్యంలోనికి ఉదాహరణలోనికి వెళదాం. ఓకే, మీరు ఏదైనా చూడండి. ఉదాహరణకి ప్రభుత్వాలే చూడండి, నాయకుల్ని ఎన్నుకునే విషయమే చూడండి. ప్రజలు 99.9% హానెస్ట్గా, నిజాయితీగా ప్రజాసేవ చేయాలని, ఎటువంటి చెడు అలవాట్లు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని
ఎవరన్నా ఎన్నుకుంటారండి? ఆ? ఎన్నుకునేదంతా ఎవరిని? వాడి మీద 100 కేసులు ఉంటాయి. వాడు ఆల్రెడీ గూండా అయి ఉంటాడు, వాడి మీద కేసులు ఉంటాయి, గూండా అయి ఉంటాడు, లేదంటే వాడు బిజినెస్లు ఉంటాయి, డబ్బాష, ప్రజాసేవ అంటే మనుషుల యొక్క చాయిస్ చూడండి. పాపం నిజాయితీగా అరే ప్రజలకి సేవ చేయాలని వచ్చేవాడిని ఎవరు ఎన్నుకోరు, వాడికి ఓట్లేరు, వాళ్ళని ధృవీకరిస్తారు. కానీ ఎవరైతే వీళ్ళని మోసం చేసి అరాచకం చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు. రెండవది, ఇది కామన్గా పీపుల్, ఆడపిల్లల దగ్గరికి వస్తే తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూస్తారు. మంచి కుటుంబం నుంచి మంచి ఉద్యోగం ఉండి ఆస్తి అన్నీ ఉన్న సంబంధం చూస్తారు తల్లిదండ్రులు. ఇదేం చేస్తుంది ఈ పిల్ల? ఆడి గల్లీలోనో కాలేజీలోనో ఏమండి రోడ్డు మీద ఈ ఎదవలా తిరిగేవాడిని చూస్తుంది. చూసి ఆడిని ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటా అంటారు. వీళ్ళు మొత్తుకుంటారు, అమ్మా తల్లి ఎందుకే వాడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, వాడంతా తాగుడు, ఎన్ని అలవాట్లు ఉన్నాయమ్మా, వద్దమ్మా అంటే వీళ్ళు చెప్పింది ఏం చేస్తుంది? మంచిని తృణీకరించేసి తర్వాత వాళ్ళ బతికేమవుతుందో మనకి తెలుసు. సరే, అబ్బాయిల విషయానికి వస్తే వీళ్ళేం తక్కువ తినలా, వీళ్ళు అంతే. అమ్మాయి విషయం కాకపోయినా అరే నాన్న ఇదిగో ఇది చదువుకొని ఇదిగో కష్టపడు, టార్గెట్ ఇది కొట్టు, నీ లైఫ్ బాగుంటుందిరా అంటే లేదు, మా ఫ్రెండ్స్ ఆ బిజినెస్ చేస్తా అన్నారు, అందులో బాగా లాభం వచ్చిందంట, నాకు డబ్బులు అంటారు. నీ ఆస్తి నాకు రావాల్సిన వాట ఇచ్చే, ఏంది నీకు వాదేంది అంటాడు వీడు. అరే నాన్న వద్దు నాన్న, బిజినెస్ ఎప్పుడుంటే ఇప్పుడు పోవు, మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుంటుందిరా, జీవితం బాగుంటుందా వింటారా? వినరుగా, వినరు. నీకు తెలియదులే, నువ్వంతా పాతకాలపు ఆలోచన, ఇదొక మాట. మళ్ళీ నీకు తెలియదు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ నీకు తెలియదు, ప్రజెంట్ ట్రెండ్ నీకు తెలియదు, బిజినెస్ అంటారు. ఏమైంది తెలుసు కదా? తప్పిపోయిన కుమారుడిని చూసాం మనం, బైబిల్లో చూసాం కదా కథ. తండ్రి ఏం చేశాడు? నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు, తీసుకొని పోయాడా? ఫ్రెండ్స్తో పోయాడుగా, పోయి ఏమయ్యాడు? మొత్తం పోయి అంటే మంచిని ఏమాత్రం తీసుకోరు. సరే, యవనొస్తు పిల్లల దగ్గరికి వద్దాం. పిల్లలంటే యవనొస్తులు వస్తారు, పిల్లలు కూడా వస్తారు. పిల్లలు, నానా కాకరకాయ చాలా మంచిదిరా, ఆరోగ్యానికి మంచిదిరా, ఎంతో చేదుగా ఉన్నా ఎంతో మేలు చేస్తారా అని అమ్మోడితే తింటారండి కాకరకాయ ఎవరన్నా? గ్రేసీ తింటావును? ఆకుకూరలు ప్రత్యేకించి పాలకూర చూసారంటే వాళ్ళకి పాపం అసలు ఆకలి కూడా, అమ్మ ఆకలి లేదమ్మా అంటారు. అదే పిజ్జా బర్గర్ అనండి, అబ్బో ఎంత ఇష్టం, ఆర్డర్ పెట్టుకొని. ఏంటి? మంచిని వద్దనుకోవటం, చెడుని కావాలనుకోవటం మనిషి జీవిత విధానం అయిపోయింది. నేను ఇప్పుడు కొన్ని ఏరియాస్ చెప్పాను, ఒక నాయకుడిని ఎన్నుకునే విషయంలో చెప్పాను, నీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో చెప్పాను, నీ కెరియర్ని చూస్ చేసుకునే విషయంలో చెప్పాను, నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా చెప్పాను. ఈ అన్ని విషయాల్లో ఏం చేస్తున్నారు అందరూ? 99.999% అందరూ ఏం చేస్తున్నారు? మంచిని వద్దనుకుంటున్నారు, చెడుని కోరుకుంటున్నారు. డిజైరింగ్ అంటే ఏంటో తెలుసా? ఆశించటం, నాకు ఎట్లాగైనా కావాలనుకుంటున్నారు. ఏంటి? చెడు. ఇది నాకు వద్దనుకుంటారు. దేన్ని? మంచి. నేను తిన్ను కాకరకాయ, నేను తిన్ను అంటారు. జంక్ ఫుడ్ అయితే బాగా తింటారు. సో ఇదేమైపోయిందని అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సత్యము తెలియని వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీనికి కారణం ఏంటంటే సత్యము తెలియని వాళ్ళు, సత్యము తెలియజెప్పేవారు లేనివారు. అసత్యమే ఎక్కువగా ప్రపంచములో ఉంది కాబట్టి, అబద్ధమే ఎక్కువగా చలామణి అవుతుంది కాబట్టి జనాలు ఏమైపోయారంటే ఆ విధంగా దాన్ని నమ్మేస్తా ఉన్నారు. చెడునే ఇష్టపడుతున్నారు. జై భీమ్ అని ఒక సినిమా వచ్చింది, రియల్ స్టోరీ. ఒక ఎలుకలు పట్టుకునేటువంటి కుటుంబాన్ని, ఆ వ్యక్తిని పోలీసులు తప్పుడు కేసేసి అతన్ని జైల్లో వేసి చంపేస్తారు, కొట్టి హింసించి పోలీస్ స్టేషన్లో.
దానికి సంబంధించిన రియల్గా తమిళనాడులో జరిగిన సంఘటన. అద్భుతమైనటువంటి, అంటే వివక్ష ఎన్ని, సమాజం ఎలా ఉంటుందో కరెక్ట్ వచ్చి మంచి మెసేజ్ ఓరియంటెడ్. అది కనీసం రిలీజ్ కూడా కానివ్వాల. అది ఎవరికి తెలియదు, చూసుండరు. పుష్ప ఎంతమంది చూశారు? చూడని వ్యక్తే ఉండడు. చాలా మంచి మంచి మెసేజ్ ఓరియంటే సమాజానికి ఉపయోగపడేటువంటి చక్కటి సందేశాత్మకమైన సినిమాలు కూడా చాలా మంది తీస్తున్నారు. వాటిని అసలు ఎవరు చూడట్లా. వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరు వచ్చి కొనుక్కోవట్లేదు సినిమాల్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కొనుక్కోవడానికి రావట్లేదని చెప్పి పాపం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేసుకుంటున్నారు. కానీ చంపేయటం, జనాన్ని రక్తపాతం, నరికేయటం చూసారా? ఇప్పుడు సినిమాలు అన్నాయే కదా, వాటిని బాగా. సో ఎక్కడున్నాం మీకు అర్థమవుతుందా మనం? వేర్ వి ఆర్. ఇది లోకం. ఇదేంటండి? లోకం. బట్ క్రీస్తు సంఘం అలా ఉండకూడదు. హల్లెలూయా. యేసు క్రీస్తు శరీరమైన మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మనము లోకము నుంచి వేరు చేయబడిన వారము. సంఘము అనే పదానికి అర్థము ఎక్లెస్ అనేటువంటి పదం నుంచి తీశారు. దాని అర్థం ఏంటంటే వేరు చేయబడిన, సపరేటెడ్ అని అర్థం అన్నమాట. అందరిలాగా మనం కూడా ఉన్నాం అనుకోండి, మనం క్రీస్తు శరీరం ఎందుకు అవుతాం? యేసు ప్రభు కోరుకుంటాడు అలాంటివి? చెప్పండి. కోరుకోడు ఆయన. మరి అలాంటప్పుడు ఆయన్ని కలిగి ఉన్న మనం, ఆయన శరీరంగా ఉన్న మనము వాటిని కోరుకోవాలా? కోరుకోకూడదు. సో మీకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు బైబిల్లో నుంచి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఓకే, బైబిల్లోంచి కొన్ని ఉదాహరణలు చూద్దాం. సరే, మీకు రిఫరెన్స్ చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దయచేసి చదవండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సమయం సరిపోదు కాబట్టి మీకు కంటెంట్ చెప్పాలి, సత్యం చెప్పాలి. న్యాయాధిపతులు 13, 14 అధ్యాయం, జడ్జెస్ 14, 13, 14 చాప్టర్స్ మీ ఇంటికి వెళ్తారా చదవండి. ఇక్కడ సంసోను, తెలుగులో శాంసన్, ఇంగ్లీష్లో అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు నజరైట్ అంటారు, నాజీరు చేయబడిన వాడని తెలుగులో ఉంటుంది. నజరైట్ అనే పదానికి అర్థం ఏంటంటే సపరేటెడ్, ఇది కూడా వేరు చేయబడిన వాడని. అంతేకాకుండా దేవుని ఎదుట ప్రత్యేకమైనటువంటి ఒప్పుకోలు, ఒప్పందం, లేదంటే ప్రతిజ్ఞ, లేదంటే ఒక ఏమంటారు, ఒక కావనెంట్, ఒక నిబంధన కలిగిన వ్యక్తి అన్నమాట దేవునితో. ఏది? నజరైట్. ఎందుకనంటే అతడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవదూత వచ్చి చెప్తుంది అనమాట, నీ కుమారుడు నజరైట్ కాబట్టి నువ్వు కూడా అమ్మా ఏమి ఆల్కహాల్ కానీ, లేదంటే ఏమంటారు వైన్ లాంటివి, ద్రాక్షరస లాంటివి ఏం తాగకూడదు నువ్వు అని కడుపుతో ఉన్నప్పుడే దేవదూత చెప్తుంది. సో ఇతనికి ప్రత్యేకమైన కొన్ని పద్ధతులు ఉన్నాయి. 3 ప్రత్యేకమైన విషయాలు ఇతను ఆచరించాలి. ఎవరు? ఈ నజరైట్ అనేటువంటి వ్యక్తి, దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వ్యక్తి. మొదటిది ఏంటంటే తన జుట్టు కత్తిరించుకోకూడదు. ఏంటంటే మొదటిది జుట్టు కత్తిరించుకోకూడదు. రెండవది ఏంటంటే ఈ ఆల్కహాల్, ఏమండి, ఆల్కహాల్ కానీ లేదంటే ద్రాక్షలతో, గ్రేప్స్తో చేసే ఏ పదార్థం కూడా తినకూడదు, తాగకూడదు. మూడవది డెడ్ బాడీస్ ఉంటాయి కదా, డెడ్ బాడీస్, కాప్స్ అంటాము, వాటిని వెయిట్ని కూడా ముట్టుకోకూడదు. ఈ నజరైట్ అనేటువంటి వ్యక్తి యొక్క పద్ధతిలో ఇది చాలా ప్రాముఖ్యమైన ఈ 3. అయితే ఏం జరిగింది? అఫ్ కోర్స్ ఇతను తాగినట్టుగా, తాగుబోతుగా అయితే ఎక్కడ మనకి రాయబడి లేదు. కానీ ఇతడు తిమ్నా అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ ఎవరయ్యానంటే ఫిలిష్తీయురాలు అంటే అన్యురాలు. ఆమెను చూసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో ఏమంటాడు తెలుసా? గెట్ హర్ ఫర్ మీ,
కమాండ్ అది. అమ్మా నేను ఒక అమ్మాయిని చూశాను, నచ్చిందే, మీకు కూడా నచ్చితే పెళ్లి చేసుకుంటాను కాదు, ఆమెని నా కోసం తీసుకురండి. కమాండ్. ఎవరు నాన్న అంటే ఫిలిస్తీన్లో అక్కడ తిమ్నా ఊర్లో ఉంది. అదేంట్రా, మనం అన్యుల జోలికి వెళ్ళకూడదమ్మా, అది పాపం. ఇజ్రాయేలీల్లో మన వాళ్ళల్లో నచ్చిన వాళ్ళు ఎవరు లేరా నీకు? అంత బాగా నచ్చిన, అంత అందగత్తెలుగా నీకు నచ్చిన వాళ్ళు ఎవరు లేరా అంటే వినడు. మాట విండు. అతడు ఏమి తృణీకరిస్తున్నాడు? దేవుని మాటను తృణీకరిస్తున్నాడు. అన్యులతో నీకేం సహవాసం అన్నాడుగా దేవుడు. అన్యులతో సహవాసం చేయొద్దు, సంబంధం పెట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. సో దేవుని మాటను తృణీకరిస్తున్నాడు. డినయింగ్ గాడ్స్ వర్డ్ అండ్ డినయింగ్ పేరెంట్స్ వర్డ్. తల్లిదండ్రుల మాటను కూడా తృణీకరిస్తున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఒక అన్యురాల్ని కోరుకుంటున్నాడు. నాకు కావాల్సిందే. వీళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతో ఒప్పించడానికి ప్రయత్నం చేశారు, కానీ అతను మాట వినలా. నాకు ఆమె కావాలి అంతే, ఆమె నాకు బాగా నచ్చింది. ఏం చేస్తారు? తర్వాత పెళ్ళి అయిపోయింది, పెళ్లి చేసుకున్నాడు ఆమెని. అతను అనే మాట ఏంటంటే, ఆమె నాకు చాలా బాగా నచ్చింది. అంటే చూడటానికి ఆమె చాలా అందంగా ఉంది అని అర్థం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి కూడా ఒక మెసేజ్ చెప్పినట్టు నా బాగా గుర్తు కదా. మనకి చూడటానికి ఏదైనా అందంగా ఉందంటే అది ఎంతో ప్రమాదకరమైందని మనం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథములో డిజైర్ అనే పదం ఏదైతే ఉందో అది మొదటిగా మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండంలో చూస్తాం. అవ్వ ఆ పండు చూసినప్పుడు అంట ఇట్ వాజ్ డిజైరబుల్ టు ఎవ్రీవన్. ఎవరు చూసినా అబ్బా ఈ పండు నాకు కావాలి అని అనిపించేలాగా ఉందంట ఆ పండు. సో జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత సంసోను విషయాలు ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగిందండి? పెళ్లి చేసుకున్నాడు సరే, ఆ తర్వాత తను ఆమెని ఫిలిష్తీయులు ఆమెని ఏర్పాటు చేసుకొని ఇతన్ని బంధించడానికి ఏం చేశారు? ఒకరోజు రాత్రి జుట్టంతా నాజీరు చేయబడినవాడు ఏమి చేయకూడదో అవి జరిగిపోయినాయా? అంతేకాదు డెడ్ బాడీ ముట్టుకోకూడదు కదా. అతను అనేక మార్లు ఎన్నో డెడ్ బాడీస్ పట్టుకున్నాడు. కానీ ప్రత్యేకంగా బైబిల్ చెప్పేది ఏంటంటే, ఒకసారి అలా వెళ్తా ఉన్నప్పుడు తను ఒక చనిపోయిన సింహము బాడీ ఉంటుంది, ఆ బాడీ లోపల తేనె పట్టు ఉంటుంది. ఇతను వెళ్ళి ఆ తేనె పట్టు కోసం ఆ బాడీ పక్క తీసి తేనె పట్టు తీసుకుంటాడు. ఆ సంఘటన బాగా హైలైట్ చేసి దాని మీద మెసేజ్ కూడా చాలా మంది చెప్తారు. ఎనీవే, ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, ఇతడు సాధారణమైన వ్యక్తి కాదు. దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాడు, దేవునితో ఒప్పుకోలు కలిగిన వాడు, ఒక ఒప్పందం కలిగిన వాడు, కొన్ని పద్ధతులను పుట్టిన దగ్గర నుంచి ఆచరిస్తున్నవాడు. కానీ ఒక సందర్భానికి వచ్చేటప్పటికి, ప్రత్యేకించి స్త్రీ అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి తను అవన్నీ కూడా వద్దనుకున్నాడు. దేవునికి నజరైట్గా ఉండటం వద్దనుకున్నాడు. అవసరం లేని దాన్ని, అన్యులైనటువంటి వారిని కోరుకున్నాడు. తన జీవితాన్ని పాడు చేస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్త. నువ్వు నేను కూడా జాగ్రత్తగా ఏం కోరుకుంటున్నాం, ఆ కోరుకుంటున్న వాటి కోసం ఏం వద్దనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి కానీ, ప్రతి మంచి వ్యక్తి కానీ, వెల్ విషర్ కానీ మన నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? మనం మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలనే. కానీ 99.9% నేను చెప్తున్నాను కదా, ప్రపంచం అంతా కూడా చెడునే కోరుకుంటుంది, మంచిని వద్దనుకుంటుంది. అలాగే ఆ ఇజ్రాయేలీలు కూడా అప్పుడు పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి యేసు ప్రభుని వద్దనుకున్నారు, నరహంతకుడైన బరబ్బాను కావాలనుకున్నాను. ఈ రోజున నువ్వు ఎవరిని వద్దనుకుంటున్నావు, ఎవరిని కావాలనుకుంటున్నావు? నీ రోజున నువ్వు ఏది వద్దనుకుంటున్నావు, ఏది కావాలనుకుంటున్నావు? అది నీ జీవితం యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తుంది.
నీ జీవితం యొక్క గమ్యము నువ్వు కోరుకునేది, నువ్వు వద్దనుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఇన్ ఎవ్రీథింగ్, లైఫ్ లాంగ్, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా నీ జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు కోరుకునే వాటి మీద, నువ్వు వద్దనుకునే వాటి మీద. ఏమి వద్దనుకోవటానికి ఏం కోరుకుంటున్నావు, ఏమి కోరుకోవటానికి ఏం వద్దనుకుంటున్నావు, ఇది కూడా ఉంది అక్కడ పాయింట్. అక్కడ ఆ స్త్రీ కోసము ఇతను నాజీరుతనాన్ని వదిలేసుకున్నాడు, సమస్తము కోల్పోయాడు. ఇంకా చెప్పాలని, అవునా కదా? మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఇంకొక వ్యక్తి, మనం ఇందాక చూసిన వ్యక్తి నజరైట్. ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి ప్రాఫెట్. చెప్పండి, ఎవరు? ప్రాఫెట్ అంటే ప్రవక్త. ప్రవక్త. మీరు కనుక సంఖ్యాకాండము, ఏంటండి అది? సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి 24 అధ్యాయాల వరకు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రవక్త అంటే ఎవరయ్యానంటే దేవుని చేత పిలువబడినవాడు. ప్రవక్త అంటే ఎవరు? కాల్డ్ బై గాడ్, దేవుని చేత పిలువబడినవాడు. దేనికోసం? టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ వర్డ్. దేవుని మాటలను తన బదులుగా ప్రజలకు చెప్పటం కోసం దేవుడు పిలిచిన వ్యక్తిని ప్రవక్త అంటారు. ఈ ప్రవక్త యొక్క పని ఏంటంటే మెసేజ్, దేవుని మాటల్ని తెలియజేయాలి. ఆ తర్వాత పాపము చేస్తే పరిణవస్థానం, లేదంటే ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఆ వార్నింగ్స్ ఇవ్వాలి. ప్రవక్త పనులు చేయాల్సింది ఏమిటండి? దేవుని మాటలు చెప్పాలి. పాపం చేస్తే దానికి ఎలాంటి శిక్ష ఉంటుందో కూడా తెలియజేయాలి. అదేవిధంగా తప్పులు చేస్తున్న వాళ్ళని, పాపాలు చేస్తున్న వాళ్ళని పశ్చాత్తాపానికి నడిపించాలి. కాల్ పీపుల్ టు రిపెంటెన్స్. సమ్టైమ్స్ రివీల్ ద ఫ్యూచర్ ఆల్సో. దేవుడు తెలియజేసినట్టుగా భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా చెప్పటం అన్నమాట ఈ ప్రవక్త యొక్క పని. మరి ఆషామాషిగా ఎవరు పడితే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడా ఈ స్థానానికి? ప్రవక్త అనే స్థానానికి ఎన్నుకోడు. ఆయన ప్రత్యేకంగా కొంతమందిని ఎన్నుకున్నాడు. అలా అనేక మంది ప్రవక్తలు మనం చూసాం బైబిల్లో. అందులో ఇప్పుడు మనం చూడబోయే ఈ ప్రవక్త పేరు ఇంగ్లీష్లో బాలాం అని ఉంటుంది, తెలుగులో బిలాము. ఏం పేరు అతని పేరు? బిలాము. ఇతను ఒక ప్రవక్త, దేవుని చేత దేవుని మాటలు తన ప్రజలకి చెప్పడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన వ్యక్తి. అయితే బాలాక్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఇజ్రాయేలీల యొక్క సైన్యానికి, ఇజ్రాయేలీల యొక్క మరి ఆ దాడి చేసే విధానానికి అతను ఎంతో భయముతో వణికిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆ రాజు. అయితే ఈ ప్రవక్త ఇజ్రాయేలీలకి ప్రవక్త అని అతనికి తెలుసు. ఏం చేయాలో ఎలాగైనా చేసి ఆ ఇజ్రాయేలీల నుంచి నన్ను నేను కాపాడుకోవాలని ఈ ప్రవక్త దగ్గరికి కొంతమందిని పంపించాడు. కొంతమంది మనుషులను పంపించి, బాబు నీకు బాగా డబ్బులు ఇస్తాం, కావాల్సినంత డబ్బులు ఇస్తాం, బంగారం వెండి అన్ని ఇస్తాం. నువ్వేం చేయాలంటే ఆ ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, వాళ్ళని శపించాలి. ఏం చేయాలి? శపించాలి. దేవుడు తన ప్రవక్తలకి ఎంత శక్తినిచ్చాడో మనకు బాగా తెలుసు. ప్రవక్త ఏదైనా పలికాడంటే అది జరగాల్సిందే, జరిగిపో. దేవుని మాటే, వాళ్ళ నోట్లోంచి వచ్చే దేవుని మాటే అన్నమాట. ఎలీషా గురించి తెలుసు మనకి కదండి. అతనికి బోడిగుండు ఉందని చిన్నపిల్లలు ఏడిపిస్తారు, అతన్ని ఏడిపిస్తారే, మిమ్మల్ని ఇప్పుడే ఎలుగుబండి వచ్చి చంపేస్తాను, కానీ అప్పుడే అడవిలోంచి ఒక ఎలుగుబండి వచ్చి ఆ చిన్నపిల్లలను చంపేస్తుంది. అంత శక్తి అన్నమాట ప్రవక్త నోట్లో ఉంటుంది. సో అది ఇతనికి తెలుసు కాబట్టి ఇతనికి డబ్బు ఆశ చూపించి ఇగో నువ్వు వాళ్ళని ఏం చేయాలి? శపించాలి అన్నాడు. అయితే దేవుడు అన్నాడు బిలాముతో, నో, నువ్వు అలాగా చేయొద్దు. నీ దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళని పంపించేయి, ఆ డబ్బులే తీసుకొని వెళ్ళిపోమని చెప్పానంటే పంపించేశాడు. విధేయత చూపించాడు, దేవుని మాటకి విధేయత చూపించాడు. ఈ రాజు వదిలిపెట్టలా. ఎందుకంటే అతడికి తెలుసు
వాళ్ళని శపిస్తేనే, వాళ్ళు పాడైపోతేనే నేను బాగుంటాను, లేకపోతే నా పరిస్థితి అయిపోద్దని చెప్పి ఈసారి ఏం చేస్తాడు తెలుసా? ప్రిన్సెస్ని, అంటే యువరాజులు ఉంటారు కదా, పెద్ద క్యాడర్, వాళ్ళని పంపిస్తాడు ఈసారి మళ్ళీ ఇదే ప్రవక్త దగ్గరికి. చూడండి, టెంప్టేషన్ అనమాట. టెంప్టేషన్ ఫస్ట్ టైం వచ్చిన టెంప్టేషన్ లో బిలాము దేవుణ్ణే కోరుకున్నాడు, దేవుని మాటకే విధేయత చూపించాడు. ఆ ధనాన్ని వాళ్ళు ఇస్తానటువంటి దాన్ని వద్దని అనుకున్నాడు. రెండోసారి ఇంకా పెద్ద అధికారులను పంపించాడు. వాళ్ళు వచ్చి ఇంకా ఎక్కువ ఆఫర్ చేశారు, అంటే బ్లాంక్ చెక్ లాగా ఆఫర్ చేశారు. మీకు ఏం కావాలంటే అది ఆఫర్ చేశారు. ఇక మనసులో అతనికి ఆశ మొదలైపోయింది. అప్పటి వరకు దేవుణ్ణి కోరుకున్నటువంటి వ్యక్తి హృదయంలో ఆ డబ్బుని కోరుకోవటం అనేది మొదలైంది. అంటే ఏంటి? ఇక దేవుణ్ణి వద్దనుకోవటం మొదలైంది, దేవుని మాటకు విధేయత చూపించడం వద్దనుకోవటం మొదలైంది. అతడు ఆఫర్ చేసినటువంటి ఆ బంగారం, వెండి అవి కోరుకోవటం, ఆశపడటం మొదలైంది. దేవుడు అన్నాడు వాళ్ళని పంపించి అన్నాడు. మళ్ళీ ఇతను పంపించకుండా సంశయంలో ఉన్నాడు అనమాట. లోపలైతే స్టార్ట్ అయిపోయింది గ్రీడీనెస్, దురాశ స్టార్ట్ అయిపోయింది. కానీ పంపించకుండా ఈ రాత్రికి మీరు ఉండండి, అతను అనే మాట, ఈ రాత్రికి మీరు ఉండండి, నేను దేవుణ్ణి అడుగుతాను, ఒకవేళ దేవుడు ఆయన మనసు మార్చుకుంటాడేమో చూద్దాం అని రాత్రి ఉండమంటాడు అండి. దేవుడు మనసు మార్చుకుంటాడండి? మనసు మార్చుకుని ఇజ్రాయేలుని ఉంటారు శపించమని చెప్తాడా? అంటే ఏంటి? అతడు కంప్లీట్ గా ఆ గ్రీడీనెస్ తో ఆక్యుపై అయిపోయాడు. ఆ దురాశ అనేది అతన్ని మింగేసింది. ఇక ఆ తర్వాత ఆ బాలాక్ రాజు చెప్పినట్టుగానే శపించడానికి వెళ్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జాగ్రత్తగా వినండి ఈ మాట. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇతడు శపించడానికి వెళ్ళి ఇతడు శపిస్తున్నాడు అనుకుంటాడు, కానీ ఇతని నోట్లోంచి ఆశీర్వాదాలే వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మీరు అనుకుంటారు, వీళ్ళు నన్ను ఇట్లా అంటున్నారు, వీళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో, వాళ్ళు ఇదేమైనా చేస్తారు, వాళ్ళ వల్ల నాకేమైనా హాని జరుగుద్దామో అనుకుంటా ఉంటాం కదా. మన దేవుని గొప్పతనం తెలుసుకోండి. హల్లెలూయా. వాళ్ళు శపిస్తా ఉంటే అది ఏమవుతుంది? మనకి ఆశీర్వాదం అయిపోద్ది. హల్లెలూయా. ఇది చూసి రాజుకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. శపిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని వీడెళ్ళి అక్కడ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నాం అంటే, ఎందుకు బైబిల్లో ఉన్న వాళ్ళని ఎందుకు మాదిరిగా తీసుకుంటున్నాం అంటే, అలా మనం ఉండకూడదు. ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. మీరు, నేను యేసు ప్రభువుని నమ్మి ఆయన సంఘములో ఆయన శరీర భాగముగా నివసిస్తున్న మనము ఒక నజరైట్ కన్నా, ఒక ప్రవక్త కన్నా గొప్ప వాళ్ళని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. వాళ్ళు దేవుడు పరలోకంలో ఉంటే వాళ్ళు ఈ లోకంలో మనుషులుగా ఉండి, దేవుని ఆత్మ వారితో మాట్లాడితే వీళ్ళు విని, దేవుని దూత వచ్చి వారితో ఏమైనా విషయం చెప్తే అది విన్నారే తప్ప దేవునితో మమైక్యమై ఎప్పుడు వాళ్ళు ఉండలేదు. ఈ రోజున మనకు ఆ ధన్యత ఉంది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనలోనే ఉన్నాడు, మనము దేవునిలో ఉన్నాం. ఆయన శరీరంగా, ఆయన శరీర భాగంగా మనం ఉన్నామంటే వీఆర్ మోర్ బ్లెస్డ్ దాన్ దోస్ పీపుల్. అయితే వాళ్ళకు వచ్చినట్టు టెంప్టేషన్స్ మనకు రావా అంటే మనకు కూడా వస్తాయి. ఎందుకు రావు? వస్తాయి. ఈరోజు చూడండి, ఎంతమంది రావాల్సిన వాళ్ళు చర్చికి రాలేదో. ఎందుకు రాలేదు? వాళ్ళకి దేవుని సన్నిధి కంటే, దేవుని వాక్యము కంటే, చెప్పండి, వేరేదే వాళ్ళకి. నేను చెప్తున్నాను కదా, వాట్ యు ఆర్ డిజైరింగ్, వాట్ యు ఆర్ డినైయింగ్. ఏం కోరుకుంటున్నావు, ఆ కోరుకుంటున్న దానికోసం ఏం వద్దు అనుకుంటున్నావు. ఎంత అజ్ఞానం కదా. మేము ఎంతోమంది చెప్తా ఉంటా, నువ్వు ఏది ఇస్తా అన్నా, 1 కోటి కాదు 100 కోట్లు ఇస్తా అన్నా, దేవుని మందిరంలోనే ఉంటాం ఆదివారం, ఎక్కడికి వెళ్ళాం. మాకు కావాల్సిన దేవుడు, దేవుని వాక్యము, దేవునితో సహవాసం, అంతే. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక నజరైట్ దేవుని తృణీకరించాడు, జీవితాన్ని కోల్పోయాడు. ఒక ప్రవక్త దేవుణ్ణి తృణీకరించాడు. ఆ తర్వాత ఈ రోజున ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా బైబిల్లో అతను నిలిచిపోయాడు.
మరి ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? నువ్వేం కోరుకుంటున్నావు, ఏం వద్దనుకుంటున్నావు? చాలా చెప్తారు కారణాలు. అబ్బా 190 కారణాలు వస్తాయి. అవన్నీ కూడా నువ్వు నిన్ను మోసం చేసుకోవడానికి చెప్తున్నటువంటి మాటలే తప్ప అవే మాత్రం ఉపయోగపడవు. నీకు ఉపయోగపడవు. సో బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ అవర్ చాయిసెస్, అవర్ డిజైర్స్ అండ్ అవర్ డినయల్స్. ఏం వద్దనుకుంటున్నామో, ఏం కావాలనుకుంటున్నామో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. అందుకే పేతురు అంటున్నాడు, మీరు పరిశుద్ధుడిని, నీతిమంతుణ్ణి తృణీకరించి నరహంతకుడిని మీకోసం కావాలని మీరు కోరుకున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిని, ఆయన ఇచ్చే జీవాహారమైన వాక్యముని వద్దనుకొని లోకములో ఏయో ఎందుకు పనికిరాని వాటి కోసం వీటిని వదులుకున్న వాళ్ళు కూడా మన సంఘంలో ఉన్నారు. అలాంటి వారి గురించి జాలి పడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఐ ఫీల్ పిటీ అబౌట్ దమ్. నెక్స్ట్ విల్ గో టు అనదర్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్. దీన్ని మనం క్లియర్గా చూద్దాం, ఎందుకనంటే చాలా అవసరం ఇది. ఓకే, రైట్. మార్కు సువార్త, మార్క్ గాస్పెల్ 10th chapter. మార్క్ గాస్పెల్ 10th chapter 17th verse onwards. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి. And when he was gone forth into the way, there came one running and kneeled to him and asked him, Good master, what shall I do that I may inherit eternal life? ఆయన అనగా యేసు ప్రభు వారు బయలుదేరి మార్గమున పోచుండగా, యేసు ప్రభు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళుని. పరిగెత్తుకొని ఎప్పుడు వెళ్తారు ఎవరైనా? అర్జెంట్ హరీలో, అత్యవసరమైన పరిస్థితిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అంటే అతడు వచ్చిన విధానాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? అతడు దేనికోసమైతే వస్తున్నాడో అది అతనికి ఎంతో అవసరం, అత్యవసరం. అప్పుడే కావాలి అతనికి. అది వదులుకోవటం అతనికి ఇష్టమో లేదు. అంటే హిస్ అప్రోచ్ వాజ్ పర్ఫెక్ట్. ఈ వ్యక్తి యొక్క అప్రోచ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఆ తర్వాత వచ్చి ఏం చేశాడు? ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. అండ్ నీల్ టు హిమ్. చూసారా, ద వే హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. అప్రోచ్ ఈజ్ పర్ఫెక్ట్, హిస్ ప్రెజెంటేషన్ ఈజ్ పర్ఫెక్ట్. తాను తగ్గించుకున్నాడు, ప్రభుని హెచ్చించి ఆయన పాదాల దగ్గర మోకాళ్ళ మీద పడిపోయాడు. అంటే ఖచ్చితంగా అతను ఏదో అత్యవసరమైన దానికోసం వచ్చాడు, ఏదో చాలా ఇంపార్టెంట్ అతనికి కావాలి. అంతే కదండి. మనం అంటూ ఉంటాం కదా, ఏమన్నా సందర్భం వచ్చినప్పుడు ఏమంటాం? ఏముంది, అంత అవసరమైతే వెళ్ళి మా అక్క కాళ్ళ మీద పడతాను, ఒప్పుకుంటుందిలే. ఎంత కోపం ఉన్నా వెళ్ళి కాళ్ళ మీద పడి ఎడితే సరిలే అని అంటదిలే అనుకుంటాం లేదా? అంటే అదేంటది? అది మ్యాక్సిమం. ఇంకా దానికి మించి మనం చేయగలిగింది లేదు. సో ఇతను మ్యాక్సిమము ఎఫర్ట్ పెట్టాడు ఏదైతే కోరుకుంటున్నాడు దానికోసం. ఏం కోరుకుంటున్నాడు? వాట్ వాజ్ హిజ్ డిజైర్? అతని ఆశ ఏంటి చూడండి. వాట్ షల్ ఐ డూ దట్ ఐ మే ఇన్హెరిట్. అతని ఆశ ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని పొందుకోవటం అతని ఆశ. బా, అద్భుతంగా ఉంది కదండి. ఇదే కదా ప్రతి ఒక్క మనిషిలో ఉండాల్సిన ఆశ. ఎస్, ఈ లోకంలో ఉండే ప్రతి మనిషికి ఉండాల్సిన ఆశ ఇదే. ప్రత్యేకించి విశ్వాసాలకు ఉండాల్సిన ఆశ ఇదే. ఏంటి? నిత్య జీవాన్ని పొందుకోవాలంతే. ఏమి చేస్తే నిత్య జీవాన్ని పొందుకోవాలి. సో అతని అప్రోచ్ కరెక్ట్ గా ఉంది, అతని ప్రజెంటేషన్ కరెక్ట్ గా ఉంది, తన తగ్గించుకున్న విషయం కరెక్ట్ గా ఉంది. అడిగిన ప్రశ్న కూడా చాలా చక్కటి ప్రశ్న అడిగాడు. అది కూడా ఎవరిని అడగాలో వాళ్ళనే అడిగాడు. ఎవరు ఇవ్వగలరో, ఎవరు చెప్పగలరో వాళ్ళనే అడిగాడు. ఎందుకంటే ఆ నిత్య జీవానికి మార్గాన్ని చూపించగలిగింది యేసుప్రభువే. ఆ మార్గం కూడా ఆయనే కాబట్టి ఆయన అంటే he came to the right person with right approach and with right presentation. సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు, సరైనటువంటి విధానంతోనే వచ్చాడు, సరైన ప్రశ్ననే అడిగాడు.
తర్వాత చూడండి ఏం జరిగిందో. 18th verse. And Jesus said unto him, Why callest thou me good? There is none good but that is God. Thou knowest the commandments: do not commit adultery, do not kill, do not steal, do not bear false witnesses, defraud not, honor thy father and mother. And he answered and said unto him, Master, all these have I observed from my youth. చదవమ్మా. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని. ఏం చేయాలి అని అడిగాడు. అంటే అతని ఆశ ఏంటి చెప్పండి, ఆ వ్యక్తి యొక్క ఆశ ఏంటి చెప్పండి. నిత్య జీవాని కోసం నేనేమి. ఈరోజు మీకున్న ఆశ ఏంటి చెప్పండి. నాకైతే అదే ఆశ ఉంది, నిత్య జీవానికి వెళ్ళాలంతే, నా ఆశ అదే. మీకు కూడా అదే ఆశ కదా. దానికి ఏం చేయాలని అడిగినప్పుడు యేసు ప్రభు వారి సమాధానం ఏంటి, చదవమ్మా. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? తర్వాత వచ్చి పర్లేదు. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాడు. ఓకే, నరహత్య చేయొద్దు. చూడండి, 10 commandments ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు మోషే ఇచ్చినటువంటి, మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. అవి చెప్పాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగిలవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, మోసం చేయొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలియను కదా, నీకు తెలుసు కదా అతనితో చెప్పాడు. చెప్పినప్పుడు అతను ఏమంటున్నాడంటే, ఈ నేను ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి నేను పాటిస్తూనే ఉన్నాను. అంటే చూడండి, ఇక్కడ సత్యం ఏంటంటే, అతడు అవన్నీ పాటిస్తున్నప్పటికీ కూడా అవి అతన్ని నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళలేవు అనే విషయాన్ని అతను గ్రహించాడు. గుర్తుపెట్టుకో. He acknowledged, he realized that even though he is obeying those commandments, that is not enough for him to inherit the eternal life. అర్థమవుతుందా? ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో, పాత నిబంధన ఆజ్ఞలు, వాటిని అనుసరించినప్పటికీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అది సరిపోదన్న విషయం అతనికి తెలిసి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఆ 10 commandments బోర్డు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆ 10 చూసుకొని ఈ మేము చేయట్లేదులే అని చెప్పి మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కుదరదు. యేసుప్రభు దగ్గరికి రావాల్సిందే, నీ పాపాలన్నీ కూడా ఒప్పుకోవాల్సిందే, ఆయన చేత క్షమించబడాలి, ఆయన రక్తం చేత కడగబడాలి, ఆయన కృప చేత మాత్రమే నువ్వు రక్షించబడతావు తప్ప నీ సొంత క్రియల ద్వారా రక్షించబడలేవు. ఈ విషయం తెలిసి ఇతను వచ్చాడు. ఈ విషయం తెలిసి కూడా క్రైస్తవులు ఇంకా అలాగే ఉన్నారు, ప్రభు దగ్గరికి రావట్లా, ప్రభుని ఆశ్రయించట్లా. అయితే అప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట రాసింది, చాలా నాకు ఇష్టం ఈ మాట. ఆ అబ్బాయి ఎప్పుడైతే, ఆ యంగ్ రూలర్ ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానని. కానీ యేసు ప్రభుకి ఏం తెలుసు? అతని హృదయం తెలుసు కదా. హృదయం తెలుసా తెలీదా? మన హృదయాలన్నీ ఆయన తెలుసు. మనం ఇక్కడ కూర్చొని ఉన్నా, ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎందుకు కూర్చున్నాం, మన అసలు ఏం కోరుకుంటున్నాం, ఏం వద్దనుకుంటున్నాం, ఇవన్నీ ప్రభుకి తెలుసు. అయితే ప్రభుకి ఏం విషయం తెలుసు? అతడు నిజంగా నిత్యజీవం కోరుకొని వచ్చాడు. అతడు చేసేటువంటి పాత నిబంధనలకు సంబంధించినటువంటి ఆ ఆచారాలు, పద్ధతులు ఏవి కూడా పరలోక రాజ్యానికి అతను తీసుకెళ్ళలేవు, నిత్య జీవాన్ని ఇవ్వలేవు అన్న విషయం కూడా అతనికి తెలుసు. నేను మాత్రమే ఆ మార్గాన్ని చూపించగలను, నేనే ఆ మార్గం అని కూడా అతను తెలుసుకొని నా దగ్గరికి వచ్చాడు. సో he was so happy. Jesus Christ was so happy. And ఇక్కడ ఏం రాసి ఉంటుందంటే 21వ వచనం మనం చూస్తే, and then Jesus beholding him loved him. ఏం చేశాడండి? ప్రభు అతన్ని ప్రేమించాడు. చూసారా? ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో దేని కొరకు? అది కావాలి, ఇది కావాలి, లోక సంబంధం వాటి కోసం కాదు. నాకు నిత్య జీవం కావాలి, ప్రభుతో పరలోక రాజ్యంలో నేను ఉండాలి, నేను రక్షించబడాలి అనే ఆశతో ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారిని మరి ఇంకా ఎక్కువగా ప్రభు ప్రేమిస్తాడు. అతన్ని ప్రేమించాడు ప్రభు. ప్రేమించి అతనితో చెప్పిన మాటలు చూడండి. వన్ థింగ్ thou lacketh. అయ్యా, నువ్వు పరలోక రాజ్యం, నిత్య జీవం కావాలని కోరుకుంటున్నావు. వెరీ గుడ్, నీ కోరిక మంచిది. యువర్ డిజైర్ ఈజ్ వెరీ నైస్, డిజైర్ ఈజ్ వెరీ గుడ్. నువ్వు నరకాన్ని కోరుకోవట్లా, నిత్య జీవాన్ని కోరుకుంటున్నావు. వెరీ గుడ్. అయితే ఒకటి నీకు కొదువుగా ఉంది, ఒక్కటి నువ్వు తక్కువగా, అదొక్కటి చేస్తే నీకు నిత్య జీవం వచ్చేస్తా అని చెప్పాడు. దేవుని వాక్యం కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం కూడా, క్రీస్తు బోధ కూడా ఎప్పుడు
చాలా మంది నన్ను అంటారు, ఎందుకు ఎప్పుడు పాయింట్అవుట్ చేసి ఈ తప్పులే చెప్తా ఉంటావు ఎందుకు అంటారు నన్ను. ఎందుకంటే అయ్యే నిన్ను పరలోకానికి నిత్య జీవానికి వెళ్లకుండా ఆపేస్తున్నాయి. నీకు ఏది కొదువుగా ఉందో, ఎక్కడ నువ్వు పొరపాటు పడుతున్నావు, ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు, దేనివల్ల నిత్య జీవాన్ని నువ్వు మిస్ అవుతున్నావో చెప్పటమే దేవుని బాధ్యత, వాక్యం బాధ్యత. నిన్ను సరిచేయటమే దేవుని బాధ్యత, వాక్యం బాధ్యత. నువ్వు ఎలాగున్నావు అలా వదిలేస్తే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నీకు ఏది కొదువుగా ఉందో చెప్పాలి కదా. అదే ప్రభు చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉందమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు. ఏమన్నాడు? గో దై వే, సెల్ వాట్స్ ఎవర్ thou hath, give to the poor, thou shalt have treasure in heaven, and come, take up the cross and follow me. యేసు అతన్ని చూచి యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ, జాగ్రత్త గమనించండి, నీవు వెళ్ళి, ఒకటి నెంబర్ 1 నువ్వు వెళ్ళి, నెంబర్ 2 నీకు కలిగినవన్నీ అమ్మి, నెంబర్ 2 ఏంటి? నీకున్నాయన్నీ అమ్మే, నువ్వు వెళ్ళు, తర్వాత అమ్ము, బీదలకిమ్ము, మూడోదేంటి? అమ్మి బీదలకి ఇవ్వు. 3 పరలోకమందు నీకు ధనము కలుగును, అప్పుడు నీకేమవుద్ది? పరలోకములో నీకు ధనము వస్తుంది. 4 నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను, అప్పుడు నువ్వు నా దగ్గరికి రా. 6 కానీ తెలుగులో చూసారా, అసలైన మాట మిస్ అయింది. అసలైన మాట లేదు తెలుగులో. ఏమన్నాడు తెలుసా? కమ్ టేక్ అప్ ద క్రాస్. కమ్, 6th word ఈజ్ టేక్ అప్ ద క్రాస్, అండ్ 7th word ఈజ్ ఫాలో మీ. గో, వెళ్ళు. సెల్, అంతా అమ్మేసి. గివ్ ఇట్ టు పూర్, 3rd one బీదలకు ఇచ్చేసే. అప్పుడు 4 నీకు పరలోకములో. దెన్ కమ్, 5 ఓకే, టేక్ అప్ ద క్రాస్, నీకు సిలువెత్తుకో. 6 నన్ను వెంబడించు. 7 7 విషయాలు చెప్పాడు. ఒక్క మాటలోనే 7 విషయాలు చెప్పాడు ప్రభు. ఈ ఒక్కటే నీకు కొదువుగా ఉందన్నాడు. అతడు ఎంత ఆశతో నిత్య జీవం కోసం వచ్చాడో, ఎంత ఆశతో నిత్య జీవం కోసం వచ్చాడో, ఆ ఆశని అతడు కలిగి ఉన్న ఆస్తులు, అతడు కలిగి ఉన్న ఈ లోక సంబంధమైన జీవితము ఓవర్కమ్ చేసేసింది. ఆలోచించుకున్నాడు, ఈయన చెప్పింది ఇప్పుడు చేయాలి నేను, అంతే కదా. నీకు ఇది కొదువుగా ఉంది, చేస్తే నువ్వు నన్ను వెంబడించి నా పరలోకానికి వెళ్ళిపోతావు, పద అన్నాడు ప్రభు. ఈడు ఆలోచించుకున్నాడు, ఇప్పుడు ఆస్తులు ఎన్ని అమ్మేసేసి బీదలకి ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా చక్కగా సుఖంగా బతికాను, హాయిగా తిన్నాను, మంచిగా తిన్నాను, అన్ని ఇచ్చేసి నా పరిస్థితి ఏంటి? అక్కడ నిత్య జీవంలో నీకు ట్రెజర్ ఉంటుంది అంటున్నాడు కదా, అక్కడ ధనం ఉంటుంది అంటున్నాడు కదా. అదెవడు చూశాడు? నేను కోరుకొని వచ్చింది దానికోసమే కదా. కానీ ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 22వ వచనం. అండ్ హీ వాజ్ సాడ్ అట్ దట్ సేయింగ్ అండ్ వెంట్ అవే గ్రీవ్డ్ దట్ హీ హ్యాడ్ గ్రేట్ పొజిషన్స్. చదవమ్మా. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అతడు కోరుకున్నది నిత్య జీవము, కానీ when it comes to the comparison with the worldly life, he denied eternal life and he desired worldly life. 99.9% క్రిస్టియన్స్ పరిస్థితి రోజు ఇదే, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వాళ్ళు యేసు ప్రభుని తృణీకరించారు, నరహంతకుడైన వాడిని కోరుకున్నారు అని మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్ లో. ఈ రోజున నువ్వు నేను చేస్తున్నా కూడా అదే పని. ఈ రోజున క్రైస్తవులందరూ 99.9% అందరూ చేస్తున్న పని అదే. ప్రభువు చెప్పినవి ఏమాత్రం మనకి ఏమండి వద్దు అనుకుంటున్నాం, ఈ లోకానికి సంబంధించినవి మాత్రమే కావాలనుకుంటున్నాం. సో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇట్లా మ్యాచ్లు చెప్తారు కదా, ఆ టైప్ అన్నమాట సిచ్యుయేషన్. ఎటర్నల్ లైఫ్ వర్సెస్ వరల్డ్లీ లైఫ్.
ఇటర్నల్ లైఫ్ వర్సెస్ నానా చూడు పోయిందా, ఓకే, ఇటర్నల్ లైఫ్ వర్సెస్ వరల్డ్లీ లైఫ్. మీరేం కోరుకుంటారు, ఏం వద్దు అనుకుంటారు? ఒకటి కోరుకుంటే ఇంకోటి వద్దు అనుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అది కావాలి అవ్వబో కుదరదు, అవగావాలి పోగాలి. ఇప్పుడు పరలోకంకి వెళ్ళాలండి, ఖచ్చితంగా వెళ్ళాలి. అట్లా అని చెప్పి ఈ లోకంలో అన్ని వదిలేసుకుంటే ఎట్టగండి అంటే కుదరదు. ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళే గెలుస్తారు కదా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, పాకిస్తాన్ అన్న గెలుస్తుంది, ఇండియా అన్న గెలుస్తుంది. ఇటర్నల్ లైఫ్ వర్సెస్ వరల్డ్ లైఫ్. వాట్ యు ఆర్ డిజైరింగ్? మీరేం కోరుకుంటారు చెప్పాలి. ఏం కోరుకుంటారండి? పరలోకం. దాన్ని కోరుకుంటే దీన్ని ఏం చేయాలి? డినై చేయాలి, అంతే. యూ హ్యావ్ టు డినై దిస్, ఆబ్వియస్లీ. దట్స్ ద రూల్, దట్స్ ద రూల్. లేదంటే పరలోక రాజ్యాన్ని డినై చేసి ఇది కోరుకోవాలి. యేసు ప్రభుని వద్దనుకొని, పరిశుద్ధుణ్ణి నీతిమంతుడిని వద్దనుకొని నరహంతకుడిని వాళ్ళు కోరుకున్నారే, అలాగా. సో ఇట్ ఈస్ లైక్ వర్సెస్ అన్నమాట. ఏం కోరుకున్నా అంటే, వర్సెస్ అంటే కాంపిటీషన్, లేదంటే కంపారిజన్, చాయిస్. సండే సహవాసమా, సండే చర్చా, స్మాల్ వర్క్సా? దేవుని సన్నిధిలో సహవాసంలో ఉండటమా, చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా అయ్యా. ఏం కోరుకుంటున్నావు, ఏం వద్దనుకుంటున్నావు? వద్దనుకునే ముందు ఒకసారి ఆలోచించు, ఈ దేనికోసం ఏం వద్దనుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. దేనికోసం ఏం వద్దనుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. నీకెవడన్నా కంపెనీ వాడు, బెస్ట్ కంపెనీ, సరే గూగుల్ అనుకుందాం, గూగుల్ వాడు నీకు ₹1,00,00,000 జీతం నెలకి, అంటే 12 కోట్ల ప్యాకేజీలో నువ్వు కోరుకున్నవన్నీ ఇచ్చి నీకు ఉద్యోగం ఇస్తాను ఆఫర్ చేస్తే, నీకు ఆల్రెడీ ఏదో చిన్న ఉద్యోగం ఉంటుంది, 50,000 60,000 జీతం ఉద్యోగం, అది వద్దనుకొని ఇదే కావాలని ఇదే తీసుకుంటావా చెప్పు? తీసుకోవుగా, ఖచ్చితంగా మంచి ఆఫర్కి వెళ్తావుగా. కానీ ఎందుకు నిత్య జీవం విషయానికి వచ్చేటప్పటికి తుచ్చమైన, ఏ రోజు ఉంటావో ఏ రోజు చేస్తావో తెలియదు, ఏదైనా నీ దగ్గర ఉంది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో నీకు తెలియదు. అలాంటి వాటి కోసం శాశ్వతమైనటువంటి ఆ దేవుని రాజ్యాన్ని ఎందుకు వద్దనుకుంటున్నావు? ఆ దేవుని సన్నిధిని ఎందుకు వద్దనుకుంటున్నావు? ఆ జీవ వాక్యాన్ని ఎందుకు వద్దనుకుంటున్నావు? అంటే ఎంత అజ్ఞానివో నువ్వు అర్థం చేసుకో. ఎంత తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నావో, క్రైస్తవురాలని చెప్పుకుంటూ. యు ఆర్ డినయింగ్ క్రైస్ట్. గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా, మనమందరం కూడా అనేక మార్లు అనేక విషయాల్లో పరిశుద్ధుణ్ణి నీతిమంతుణ్ణి వద్దనుకుంటున్నాం. నరకానికి తీసుకెళ్లేటువంటి జీవితాన్ని మనం కోరుకుంటున్నాం. సండే చర్చ సమ్మర్ హీటా అంటే, సమ్మర్ హీట్ కాబట్టి సండే చర్చికి రాలేం. వర్సెస్ పెట్టా అనమాట, ఊరకు రాశాను. సండే చర్చ్ వర్సెస్ స్మాల్ వర్క్. స్మాల్ వర్కే టిక్ పెట్టా, సండే చర్చ్ ఇంటూ పెట్టా. చూడండి, మన చాయిస్లు అయ్యే ఉంటాయి అన్నమాట. సండే చర్చా లేకపోతే శాలరీ వర్కా, అంటే పని, ఉద్యోగం పని, డబ్బులు వచ్చే పని అంటే డబ్బులు వచ్చే పని. మరి ఆ తర్వాత ప్రయారిటీ టు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తావా, వరల్డ్లీ థింగ్స్గా అంటే వరల్డ్లీ థింగ్స్కే? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తావా, లేక సినిమాలకి గేమ్స్కి ప్రాధాన్యత ఇస్తావా అంటే వాటికే ప్రాధాన్యత. ఆ తర్వాత గివింగ్ ఫర్ ద మినిస్ట్రీ, దేవుని పరిచర్య కొరకు ఇవ్వటానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావా అంటే స్పెండింగ్, బయట ఖర్చు పెట్టడానికి లగ్జరియస్గా దానికి ప్రాధాన్యత ఇస్తావు. దేవుని పరిచర్యకి ఇవ్వడానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావా, బంగారం వెండి కొనుక్కోవడానికి ప్రాధాన్యత ఇస్తావా? అమ్మో, గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటే మంచిదండి, ఎప్పుడు డబ్బులు ఉన్నట్టే మన దగ్గర. ఈ ల్యాండ్లీ అయినా కనుక కొంచెం ఇబ్బందే, కానీ బంగారం అయితే ఎప్పుడు క్యాష్ ఉన్నట్టే బ్రదర్. గోల్డ్ కొని పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎమర్జెన్సీ పని. దేవుని పనికి నథింగ్. దేవుని పరిచర్యకు నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తావా, ఈ స్థలాలు పొలాలు ఇళ్ళు కొనుక్కోవడానికి ప్రాధాన్యత ఇస్తావా అంటే వాటికే ప్రాధాన్యత ఇస్తావా? అదేవిధంగా దేవుని పరిచర్యకి ఇవ్వడానికి మనకి చేతులు రావు, కానీ విలాసవంతంగా ఖర్చు పెట్టడానికి మాత్రం ఏది కూడబెట్టుకొని మరి
ఆ హోటల్కి వెళ్ళి తినాలంటే ఆ తినే స్తోమత మనకు ఉండదు. కానీ నెలంతా కూడబెట్టి పుట్టినరోజు రోజు ఏదో ఒక రోజు తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఆడ తగలు పెడతాం. కానీ ఆ ఆలోచన కూడబెట్టి ప్రభు పరిచర్యకి ఇద్దామని ఆలోచన వస్తుందా మనకి? రాదు. అంటే ఏమి వద్దనుకుంటున్నావు, ఏమి కోరుకుంటున్నావు? అండ్ దేవుని పరిచర్యకు సహకరిస్తావా, అనవసరం వాటికి ఖర్చు పెడతావా అంటే అనవసరం వాటికే. ఇది మన క్రైస్తవ సమాజం యొక్క జీవిత విధానం. సో ఇప్పుడు చెప్పండి, అప్పుడు ఇజ్రాయేలీలు మాత్రమేనా పరిశుద్ధుణ్ణి నీతిమంతుణ్ణి వద్దనుకుని తృణీకరించి నరహంతకుణ్ణి కావాలనుకున్నది? ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా కూడా నిత్య జీవాన్ని వద్దనుకొని నరకాన్ని కోరుకుంటుందా లేదా? నువ్వు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. సో ఇట్స్ ఆల్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో చాలామంది నాకు అడ్వైస్ చేస్తూ ఉంటారు, సలహా ఇస్తూ ఉంటారు. కొంచెం ఎంకరేజింగ్గా, కొంచెం వినే వాళ్ళకి కొంచెం వినసొంపుగా ఉండేలాగా కొంచెం చెప్పండి పాస్టర్ గారు అని చెప్తుంటారు కొంతమంది. నా వల్ల కాదు అది, నేను అందుకు ఏర్పాటు చేయబడలేదు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ మై లైఫ్. నా జీవితానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేంటంటే క్రీస్తు బోధన మాత్రమే చెప్పటం, సత్యాన్ని మాత్రమే చెప్పటం. ఇప్పుడు లాస్ట్లో చెప్పాను కదా, మీరేమేం చేస్తున్నారో, దేన్ని కోరుకుంటున్నారు, ఏం వద్దు అనుకుంటున్నారు. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. చూడండి, 1 పీటర్ 2nd chapter 2nd verse. ఏం కోరుకోవాలి నువ్వు? వాట్ యూ షుడ్ డిజైర్, వాట్ యూ షుడ్ డిజైర్. First Peter 2nd chapter 2nd verse. As newborn babes desire the sincere milk of the word that ye may go thereby. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ. ఏం కోరుకోవాలంట? వాట్ యు షుడ్ డిజైర్? వర్డ్, వాక్యాన్ని కోరుకోవాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని వద్ద ఉండిన వాక్యము. అందుకే ఇక్కడ వాక్యానికే ప్రాధాన్యత. వాక్యమే దేవుడు, వాక్యాన్ని కోరుకోవాలి, వాక్యాన్ని కోరుకోవాలి. అంత మాత్రమే. కొలస్సీ 3:2 చదవండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. Set your affection on things above, not on the things on the earth. నీ యొక్క వాటి మీదనే కానీ, పైన వాటి మీదనే కానీ, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన కావాలని కోరుకోబాకండి. ఏం కోరుకోవాలి? నీ మనసు అంతా ఎక్కడ ఉండాలి? అందుకే ప్రభు అన్నాడు ఏమని? నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉండునని. అందుకే నీ మనసు అంతా ఇంట్లో బీరువా మీద ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు అంతా. ఎందుకంటే కొంత డబ్బులో కొద్ది బంగారం అందులో ఉంటుంది కాబట్టి. తాళం జాగ్రత్తగా వేసావా? నువ్వు వెళ్ళరా లేదా? నైట్ నేను ఉంటాను, రేపు వస్తా, పొద్దున్నే బయలుదేరుతా. భార్య పిల్లల్ని పంపించేస్తాడు, రాత్రి ఇక్కడే ఉంటాడు. ఎందుకంటే ఇంట్లో బంగారం ఉంటుంది. ప్రభు మాటలు ఎంత సత్యమో చూడండి. అదే గనక నీవు బీదలకి ఇచ్చి దేవుని పరిచర్య కొరకు వెచ్చించి నువ్వు పరలోకములో నువ్వు సంపాదించుకున్నావు, ఈ పనులు చేస్తున్నావు అనుకో, నువ్వు ప్రభు చెప్పినట్టు బీదలకి ఇవ్వటం, ప్రభు చెప్పినట్టు పరిచర్య కొరకు ఇవ్వటం నువ్వు చేస్తున్నావు అనుకో, నీకు ధనం ఎక్కడ తయారవుతా ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. అక్కడ ఎవరైనా దొంగిలించే అవకాశం ఉందా? లేదు. తుప్పుపట్టే అవకాశం ఉందా? లేదు. అప్పుడు నువ్వు నిశ్చింతగా ఉంటావు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఒకవేళ నీకు ధనం మీద అప్పుడు మనసు పెట్టుకుంటే అప్పుడు నీ మనసు ఎక్కడ ఉంటుంది? పరలోకం మీద. ఎందుకంటే నీ ధనం అక్కడ ఉంది కాబట్టి. హల్లెలూయా. దయచేసి ఈ విషయాలను గమనించండి, అర్థం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వినండి. ఎందుకంటే అనేకులు వింటున్నారు, అనేకులు నాకు మెసేజ్లు పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు, పాస్టర్ గారు చాలా చక్కటి వాక్యాన్ని బోధిస్తున్నారు. అది కేవలం దేవుని కృపే, నాదేమీ లేదు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు ఆత్మే మాట్లాడుతుంది తప్ప నేను కాదు. కాబట్టి దయచేసి సత్యాన్ని మాత్రమే మనం విందాం, సత్యాన్ని మాత్రమే మనం నమ్ముదాం, సత్యాన్ని మాత్రమే ప్రకటిద్దాం, సత్యాన్ని అనుసరించే జీవిద్దాం. ఆమేన్. హల్లెలూయా. సో మీరు ఏమేమి కోరుకుంటున్నారో మీకే తెలుసు. ఆ కోరుకున్న వాటి కోసం ఏం వద్దనుకుంటున్నారో కూడా మీకే తెలుసు.
ఏమి కోరుకోవాలో బైబిల్ చెప్తా ఉంది. మనం కోరుకొని మనం డినై చేయాల్సినవి కోరుకుంటే ఏం జరుగుతుందో కూడా మనం చూసాం. సో ట్రై టు డిజైర్ వాట్ బైబిల్ సజెస్ట్ ఆర్ కమాండ్స్. దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథంలోని మాటలు ఏమి కోరుకోమని మనకి ఆజ్ఞాపిస్తున్నాయో వాటినే మనం కోరుకుందాం. వేటిని తృణీకరించమని చెప్తున్నాయో వాటినే తృణీకరిద్దాం. స్పష్టంగా చెప్తా ఉంది. మీరు చూస్తే 1 John 2:15-16 చదివితే చదవం ఒకసారి, ఒక వచనం చదివేసి ముగిద్దాం. బికాస్ ఐ వాంట్ టు షేర్ ద ట్రూత్, ఐ వాంట్ ఎస్టాబ్లిష్ ద ట్రూత్. 1 John 2nd chapter 15-16 verses. యోహాను రాసిన మొదటి ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. క్లియర్ గా చెప్తున్నాడు ప్రభు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంతే. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశ, జీవపుటంబము అంతే. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అది ప్లీజ్ పరలోక సంబంధమైన ఆత్మ సంబంధం వాటిని ప్రేమించండి, వాటిని కోరుకోండి. దేవుని వాక్యాన్ని, పుట్టిన పిల్లవాడు పాల కోసం ఎలా ఏడుస్తాడో అలాగా వాక్యం కొరకు మీరు యు షుడ్ క్రేవ్ ఫర్ ద వర్డ్. మరి మీ అందరికీ చెప్తా ఉన్నాను, 1/2 hour 1 hour స్టార్ట్ చేయండి ఎవ్రీడే. అలా పెంచుకుంటూ వెళ్ళండి వాక్యంతో సమయం, మీ జీవితం మారుద్ది అని. అది తప్ప వేరే మార్గము లేదు. ఆమేన్, హల్లెలూయా. సో ఏ ఆజ్ఞని చేశారుగా అపోస్తలులు? వాళ్ళు చేశారంటే వాళ్ళు మనుషులు కదా. ప్రెసెంట్ అదే మరి, దట్స్ వాట్. ఇప్పుడు వాక్యము అది సాధ్యం కాదనంటే అందుకే దేవుడు అన్నాడు దేవునికి సాధ్యం, మన వల్ల కాదు అది. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు చేయిస్తాడు ఆ పని. ఆ ఒక్క పని చేయమనట్లేదండి, ఆ ఒక్క పని కాదు. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం వద్దనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడున్న మమ్మల్ని అందరినీ డబ్బులన్నీ మీకున్నాయని అమ్మేసి పిల్లలకి ఇచ్చేయమని దేవుడు చెప్పట్లా. అక్కడ అతనికి చెప్పింది ఏంటంటే అతడి యొక్క మనసు దాని మీద ఉన్న విషయం ప్రభువుకు తెలుసు కాబట్టి చెప్పాడు. దీనికంటే అది ఎక్కువ కోరుకుంటున్నాడు కాబట్టి అతనికి అది తీసేసుకోమన్నాడు. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని కోరుకుంటే అదే నీ విగ్రహం. ఇప్పుడు లాస్ట్కి అతడు ఏం కోరుకున్నాడు? నిత్య జీవాన్ని కోరుకున్నాడా, లేక చెప్పండి ఏం కోరుకున్నాడు? అది ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? దానికే ప్రాధాన్యత ఇచ్చాడు. సో మీరు అలా ఉండద్దు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించనేది ఆజ్ఞ, దాన్ని చేసి తీరాలి. ఆ చేయని వాళ్ళు వెళ్ళరు పరలోకానికి, ఖచ్చితంగా వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-44 వరకు చదవండి. ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు? ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టినవాడు, వస్త్రాలు లేని కూడా వస్త్రాలు ఇచ్చినవాడు, ఆశ్రయం లేనివాడికి ఆశ్రయం ఇచ్చినవాడు, హాస్పిటల్లో ఉంటే లేదంటే జైల్లో ఉంటే వెళ్ళి పరామర్శించినవాడు, వాళ్ళే పరలోకానికి వెళ్తారు, మిగిలిన వాడు వెళ్ళరు. దట్ ఈస్ ఫైనల్. న్యూ టెస్ట్మెంట్, న్యూ కమాండ్మెంట్ గా ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం మీరు చూస్తే ఐ గివ్ యూ ఎ న్యూ కమాండ్మెంట్ అంటాడు. అదేంటది? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని. సమస్త ధర్మశాస్త్రం అంతా కూడా ఆ ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నవి. ధర్మశాస్త్రం అంతా కూడా ఆ ఒక్క ఆజ్ఞం చేస్తే నెరవేర్చినట్టే అని కూడా బైబిల్ చెప్తా. దట్ ఈస్ ద థింగ్. ఈ కీని అందుకే నేను చెప్పాను, మిస్సింగ్ ద మెయిన్ థింగ్ అని ఒక మెసేజ్ చెప్పాను. మీరు తిమోతి గనిపల్లి అనేటువంటి ఛానల్లోకి వెళ్తే యూట్యూబ్లో ఇవన్నీ ఉంటాయి మెసేజ్. ఏమంటారు, ఆ డిజైన్మెంట్ మీకు కూడా వస్తుంది. హల్లెలూయా. ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ హిస్ ఇమేజ్ డే బై డే. ఒకసారిగా రాదు. హల్లెలూయా. సో బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ డిజైరింగ్ అండ్ వాట్ యు ఆర్ డినైయింగ్. ఏం కోరుకుంటున్నావో, ఏమి తృణీకరిస్తున్నావో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏముందిలే ఇదే కదా అని అనుకుంటే నువ్వు ప్రభువుని తృణీకరించి లోకాన్ని కోరుకున్న వ్యక్తి అవుతావు. ఓకే, బీ కేర్ఫుల్. అందరు లేచి పడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తూ ఉన్నాం. మీ కృప చేత అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనంలో పేతురు ఇజ్రాయేలుతో అన్న మాటని మీరు పరిశుద్ధుడును
నీతిమంతుడైన వాడిని తృణీకరించి నరహంతకుడైన వాడిని మీ కొరకు మీరు కోరుకున్నారు అని. తద్వారా సంసోను జీవితాన్ని, బిలాము జీవితాన్ని, అదేవిధంగా ఆ యంగ్ రూలర్ జీవితాన్ని మాకు మాదిరిగా చూపించారు. అవును ప్రభు, 99.9% మనుషులందరూ కూడా చెడును కోరుకుంటున్నారు, మంచిని వద్దనుకుంటున్నారు. ఆ స్థితిలో మేము కూడా ఉన్నామేమో, అందుకే మీరు మాతో మాట్లాడారని నమ్ముతూ ఇక మీదట ఈ క్షణం మొదలుకొని నిన్నే కోరుకుంటూ పైనున్న వాటి మీదే మా దృష్టి ఉంచి లోకమును ప్రేమించకుండా నిన్నే కోరుకొని లోకాన్ని తృణీకరించే వారిగా అపోస్తుల వలె మమ్మల్ని జీవింపజేయమని నజరుడనే నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.